కాపు కులస్తులు కాపులకు నేను ఏదో ఏం చేసిండు వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. రైట్, ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల అంకమరావు సార్కి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. ఏంటి అంటే ప్రజలు ఆ కాపు కులస్తులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ దీన్ని ఎట్లా తిప్పికొట్టారు ఏంటి మరి ఎవరు కూడా మాట్లాడట్లేదని నిన్న సీఎం గారే మాట్లాడారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలని లేదు కదా, కాదు కదా, కింద మంత్రులు కావచ్చు ఎవరైనా దాన్ని తిప్పికొట్టాలి మాట్లాడాలి, ఎందుకు మీరు కామ్గా ఉంటున్నారు అన్నట్టుగా. ఏం జరుగుతుంది సార్? అబ్సల్యూట్ కరెక్ట్ సార్. ఇప్పుడు సీఎం గారు అనింది 100% అబ్సల్యూట్ కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఏదో రెచ్చగొట్టాలని చూశాడు, ఏం రెస్పాన్స్ లేదు. విద్యార్థులు రెచ్చగొట్టాలని చూశాడు, రెస్పాన్స్ లేదు. చివరికి ఇప్పుడు కాపుల్ని రెచ్చగొట్టేదానికి ఒక మాస్టర్ ప్లాన్ వేయించి అంబటి రాంబాబుని ఒక పావుగా వాడుకొని, ఆ పిల్లోడు గాదే వెంకట సాయి ఏదో పేరు, ఆ పిల్లోడు సాయి కృష్ణ, సాయి గాదే సాయి అనేసి ఫెమిలియర్, అతను ఒక రౌడీ షీటర్ చనిపోయాడని అంబటి రాంబాబు చెప్తున్నాడు. మరి ఈయన ఏడ చూశాడో మనకి తెలియదు. నేను క్రిస్టల్ క్లియర్ గా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. సాయిని కిడ్నాప్ చేశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పచెప్పారు. అతన్ని ఒక కాపు యువకుడు మాటి మాటికి అంటాడు ఆ మాట, ఒక కాపు యువకుడిని పోలీస్ స్టేషన్ లో కొట్టి చిత్రహింసలు చేసి మణిపాల్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్యం కుదరకపోతే అనాథ శవంగా బస్టాండ్ లో బారేసి మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి శ్మశానిక వాటికలు పెట్టి కాల్చి బూడిది చేసేశారు అని చెప్పి చెప్తున్నాడు. అంటే నేను అడిగేది ఏంటంటే, నీ దగ్గర ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ సహకరించే భాగంగా నేరుగా వచ్చి చెప్పొచ్చు కదా. పోలీసులకు చెప్పొచ్చు, కోర్టుకు చెప్పొచ్చు, హెబియస్ కార్పస్ పిటిషన్ ఉండగా అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ పిల్లోడు చనిపోతే మాటి మాటికి కాపు యువకుడు చనిపోయాడు, కాపు యువకుడు చనిపోయాడని ఆ సాక్షి పేపర్లు నిన్న కూడా రాస్తున్నాడు సార్. పెద్ద ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు ఆయన? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే డెడ్ బాడీ అన్నా దొరకాలి, లేదా అతని యొక్క మార్టల్ రిమైన్స్ DNA ద్వారానే టెస్ట్ చేసి డిక్లేర్ చేయాలి. అవును. ఇప్పుడు అనాథ శవంగా తేలిన తర్వాత ఫస్ట్ పోలీసులు అతని అనాథ శవంగా గుర్తించి అతని ఒంటిపైన హైట్ ఎంత, వెయిట్ ఎంత, పుట్టుమచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, అతను వేసుకున్న డ్రెస్ ఏంది, కలర్ ఏంది, అండర్వేర్ కూడా ఉందా లేదని ఇన్ని రకాల పంచనామా జరిపించి బాడీని 2 సాక్షుల సమక్షంలో పంచనామా చేయాలా. 2 సాక్షుల సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్టు విట్నెస్లు పెట్టుకోవాలి. ఎంత పెద్ద ప్రాసెస్ ఉండగా ఇవన్నీ వదిలిపెట్టి గవర్నమెంట్ అంటే పోలీసు యంత్రాంగం కన్ఫర్మ్ చేయనంత వరకు ఎవరు అట్లా అనడానికి కూడా లేదు కదా. ఎందుకంటే లేదు కదా, చెప్తారు అది అట్లా కాదు. పవన్ గారు, నాకు సందేహం. ప్రసాద్ గారు, ఒక్క విషయం. ఇప్పుడు అంబటి రాంబాబు అతను కళ్ళ ముందు జరిగినట్టుగా పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందని చెప్పని అతని వివరాలు చెబుతూ నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం మీరు నోటీస్ గానీ ఇవ్వకుండా ఎందుకు అతను ఎంటర్టైన్ చేస్తున్నారు? పిలిపియాలి కదా. ఏమున్నాయంటే ఆ పాయింట్ కూడా వస్తా. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ ప్రభుత్వం దీన్ని 2 కోణాల్లో నుంచి చూస్తుంది. ఒకటి, ఈ పిల్లోడ చరిత్ర చాలా పెద్ద నేర చరిత్ర, వాస్తవం. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్ మాటి మాటికి కాపు యువకుడు, కాపు యువకుడు, కాపు యువకుడు, పవన్ కళ్యాణ్ స్పందించాలి అని చెప్పి కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి ఊగిపోయినట్టు. ఒక్క పవన్ కళ్యాణే స్పందించాలనా? మరి మీ నాయకుడు ఎందుకు స్పందించినట్టు? జగన్మోహన్ రెడ్డి పోయి ఎందుకు స్పందించినట్టు? ఇప్పుడు ఈ పిల్లోడి పరిస్థితి తీసుకుందాం, సాయి అనే పరిస్థితి, వాడి పరిస్థితి. ఒక 6 నెలల సంవత్సరం క్రితం ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి ఒక లాడ్జ్ లో పెట్టి అత్యాచారం చేసి ఇలా ఫ్రెండ్స్ ను కూడా పిలిపించి ఆ బాలిక పైన అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఆ యొక్క అవమాన భారం తట్టుకోలేక చనిపోయాడు. ఆ అమ్మాయి కూడా కాపు మహి బిడ్డే కదా. వీడు ఎవడైతే అత్యాచారం చేసి అత్యాచారం చేశాడో ఆ అమ్మాయి కూడా కాపుల అమ్మాయే. మరి ఆ రోజు ఈ కాపు నాయకులంతా ఏ సందులో దాక్కుని ఉన్నారు? ఎందుకు ఆ రోజు స్పందించలేదు? ఈ రోజు మాత్రం వచ్చి ఇదేదో క్యాస్ట్ గురించి మాట్లాడి దీన్ని బూమ్ ర్యాంక్ చేయాలా, దీంట్లోంచి లబ్ధి పొందాలని చెప్పి వచ్చి రచ్చ చేయటము, రభస చేయటము, కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఒక 2 యువకులను, ఒక అతను ఎవరు కానిస్టేబుల్
ఆయన చంపే ప్రయత్నం చేశారు సురేష్. ఇద్దరు- సురేష్. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఆ, దళితురాలే అన్నారు కదా సార్. ఆమె తరపున కాకుండా ఎవరో ఇద్దరు ఈయన పైన దాడి చేసే వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడారు కదా అప్పుడు కూడా వెళ్ళి. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న కాక మొన్న వైసీపీలో ఉన్న కాపు నాయకులు డిన్నర్ మీటింగ్ అంట. నాకు అర్థం కాదు, కాపులు అంటే ఒక వైసీపీలోనే ఉంటారా? నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని, ఎలక్షన్ కు ముందు నీ డైలాగ్ ఏం తెలుసా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా కాపులు అనే కదా పోయిన ఎలక్షన్ కే. వాళ్ళందరూ ఓట్లు వేసింటే నువ్వు 11 సీట్లు ఎందుకు వస్తుంది? నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. నీ సొంత సామాజిక వర్గమే నమ్మటంలే నిన్నే. నీ సొంత సామాజిక వర్గమే ఏముంటుంది తెలుసా? నిన్ను నమ్మి పూర్తిగా మునిగిపోయామా నువ్వు చెప్పి బాధపడుతున్నారు వాళ్ళు. నీ సొంత సామాజిక వర్గం అంటే నువ్వు, అవినాష్ రెడ్డి, మీ చిన్నాయన వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఆయన ఓఎస్డి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఒక 10 మంది వీళ్ళేనా మీ సొంత సామాజిక వర్గం? నీ సొంత సామాజిక వర్గం సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఎట్లున్నారో తెలుసా? విజయసాయి రెడ్డి వీళ్ళే నీ సొంత సామాజిక వర్గం, మిగతా వాళ్ళు కాదు. అది నీ స్ట్రాటజీ. నేను ఏం చెప్తున్నట్టే, ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి పనిచేశావు. ఈ సందర్భంలో కాపులను రెచ్చగొట్టి ఇప్పుడు చూడు, ఉన్నటువంటి కాపుల్ని, నీ పార్టీ కాపులందరినీ పిలిపించి ఉన్నటువంటి కాపు నాయకులంతా అసెంబ్లీ చేసి మీటింగ్ చేసి కాపులకు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగింది, ఈ ప్రభుత్వం పైన సమరశంఖం పూరించాలని ఒక 20-30 మంది కూర్చుని వాని చేత పూరించడం అంటే ఏం సాధించాలని, ఏం తక్కువ చేస్తా ఉందని? కాపు రిజర్వేషన్ రద్దు చేసిందే వాళ్ళు కదా. 5% రిజర్వేషన్లు మేమిచ్చాం. మేమిస్తే ఈయన రద్దు చేసి మీకు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి కనీసం 1000 కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు 5 సంవత్సరాల్లో. మాట్లాడితే కాపులకు పెద్దపీట వేశామని చెప్పడం తప్పించి మెడపైన కత్తిపీట పెట్టినాడు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా సార్? ఇది మరి మీ ఇప్పుడు కూటమిలో ఉన్న మంత్రులు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా డైరెక్ట్ గా అడిగారు కదా ముఖ్యమంత్రి గారు. సీఎం గారు డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. మంత్రులు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, సీఎం గారు స్థాయికి వెళ్ళింది అంటే వీళ్ళు చాలా నెగ్లిజెంట్ ఉన్నట్టే లెక్క. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న యాప్ట్ గా స్పందించారు, కరెక్ట్ గా మాట్లాడారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే నాకు ఆపాదించడం ఏందయ్యా అని చెప్పి అడిగాడు ఆయన ఒక మీటింగ్ లో. ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోయాడు ఒకటి అని, రౌడీ ఎలిమెంట్ చనిపోయాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతని బాడీ ఇప్పటి వరకు రికవరీ కాలేదు, ట్రేస్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఒక రౌడీ ఎలిమెంట్ మిస్ అయిపోతే నాకు ఆపాదించడం ఏంది అని చెప్పాడు. వీళ్ళు అదే పనిగా ఇప్పుడు అతను నేర చరిత్ర ఉన్నాడు, అనేక మంది ప్రత్యర్థులు ఉన్నారు, పోలీసులకు భయపడి అతని పైన NBW కూడా ఉంది. ఎక్కడ దాంకున్నాడు ఎవరికి తెలుసు? అంతే కదా, చనిపోయారని ఎట్లా చెప్తారు వీళ్ళు? అదే కదా, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఫస్ట్ అతని బాడీ ట్రేస్ కావాలా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 7 సంవత్సరాల తర్వాత అతను కనుక దొరకకపోతే కోర్టు విల్ డిక్లేర్ దట్ హి ఇస్ డీమ్డ్ టు బి డెడ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 108 ప్రకారం అదే సిస్టమ్.